హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించి మన్ కీ బాత్ ప్రోగ్రామ్. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము. ఎగ్జాక్ట్లీ లాస్ట్ మంత్, సో 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలోని చివరి ఆదివారం రోజున జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమము ప్రత్యేకత. ఆ ప్రోగ్రాంలో నరేంద్ర మోదీ గారు ప్రస్తావించిన ముఖ్య అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తెలుసుకున్నాం. మరొకసారి నిన్నటి రోజున, సో మంత్ ఎండ్ సండే కదా, సో జనవరి మాసం చివరి ఆదివారమైన జనవరి 31వ తేదీన జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించిన వస్తువుల పేర్లు కానివ్వండి, ప్రాంతాల పేర్లు కానివ్వండి, వ్యక్తుల పేర్లు కానివ్వండి, అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే వీటి గురించి స్పెషల్గా చూడాలి, ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో వీటికి సంబంధించి ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ప్రధాని నోటి వెంట వచ్చే వస్తువుల పేర్లు కానివ్వండి, బొమ్మల పేర్లు కానివ్వండి, ప్రాంతాల పేర్లు కానివ్వండి, ఎవరైనా మారుమూల ప్రాంతంలో ఉండే వ్యక్తులను కూడా ప్రస్తావిస్తున్నారు. అలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ రానున్న రోజుల్లో కూడా చూడండి, ఒక 2 to 3 months ఏవైతే నిన్న నోటి వెంట వచ్చినాయో, ప్రధాని నోటి వెంట వచ్చినాయో, వీటికి సంబంధించి స్పెషల్ న్యూసెస్ అన్ని కూడా మనకు వార్తాపత్రికలో కనబడతా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు చూద్దాం. సో నిన్న మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో భారత ప్రధాని ప్రస్తావించిన ప్రాంతాల పేర్లు, వ్యక్తుల పేర్లు మరియు ప్రశంసలు కానివ్వండి, ఇటీవల కొన్ని ఘనతల విషయంలో ప్రధాని ఎవరెవరిని ప్రశంసించారు, ఇలాంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇందులో ప్రాంతాల పేరు విషయానికి వస్తే ముందుగా బోయిన్పల్లి చాలా ఇంపార్టెంట్. సో బోయిన్పల్లి మన తెలుగు రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉన్న బోయిన్పల్లి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు నరేంద్ర మోదీ గారు. కారణం ఏంటంటే బోయిన్పల్లిలో ఉన్న మార్కెట్ ఏదైతే ఉంటుందో, హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో ఉండే మార్కెట్, ఈ మార్కెట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా విద్యుత్ తయారు చేస్తున్నారు. ఆ విద్యుత్ ని ఎక్కడి నుండి తయారు చేస్తున్నారంటే చెత్త సేకరణ ఉంటుంది కదా, సో కూరగాయల మార్కెట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుండి సేకరించిన చెత్త నుండి విద్యుత్ ని తయారు చేస్తున్నారు. పర్ డే 10 tons. సో 10 tons చెత్త నుండి దాదాపు 500 యూనిట్ల విద్యుత్ ని తయారు చేస్తున్నారు. ఈ విద్యుత్ ని ఎక్స్క్లూజివ్ గా ఈ మార్కెట్ అవసరాల కోసం తీర్చుకుంటున్నారు. అద్భుతమైన విషయం. సో అలా ప్రధాని నోటి వెంట ఈ మాట వచ్చేసరికి చాలా మంది కూడా సంతోషించారు. ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న ఒక మార్కెట్ ఏదైతే ఉంటుందో ఆ మార్కెట్ ని ప్రత్యేకంగా ప్రధాని ప్రశంసించడం అంటే మామూలు విషయం కాదు. సో అలా బోయిన్పల్లి మార్కెట్ లో చెత్త నుండి విద్యుత్ ని తయారు చేసే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీడే, ప్రతి రోజు కూడా 10 టన్నుల చెత్త ఏదైతే ఉంటుందో, ఆ కూరగాయల చెత్త కానివ్వండి, ఆ మార్కెట్ నుండి సేకరించిన చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్త నుండి 500 యూనిట్ల విద్యుత్ ని తయారు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం 30 కిలోల బయోఫ్యూయల్ ని తయారు చేస్తున్నారు. సో దీని గురించి ప్రస్తావించడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల జనవరి 31వ తేదీన జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని ప్రస్తావించిన బోయిన్పల్లి ఎక్కడ ఉంది అంటే మనకు హైదరాబాద్ లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ప్రాంతం హర్యానా రాష్ట్రంలోని బదౌరి గురించి ప్రస్తావించారు. బదౌరి, సో బదౌరి హర్యానా రాష్ట్రంలోని బదౌరి. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే మురుగునీరు ఏదైతే ఉంటుందో, సివేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో, మురుగునీటిని సాగునీటిగా మార్చి వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. సో బదౌరి ప్రాంతం గురించి గుర్తుంచుకోండి. సో జనవరి 31వ తేదీన భారత ప్రధాని ప్రస్తావించిన బదౌరి ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించింది. అండ్ ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్, చెత్తకి సంబంధించి, చెత్త నిర్వహణకి సంబంధించి ఒక వ్యక్తి పేరును ప్రస్తావించారు. ఆ ప్రాంతం ఏంటంటే మనకు కేరళ రాష్ట్రంలో. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ వ్యక్తిని గుర్తుంచుకోండి, రాజప్పన్ అనే ఒక వ్యక్తి. సో కేరళ రాష్ట్రంలోని ఒక మలయాళీ పర్సన్ రాజప్పన్ అనే ఒక వ్యక్తి తను నివసించే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఉండే సరస్సులు ఉంటాయి కదా, ఆ సరస్సులన్నింటినీ కూడా ప్లాస్టిక్ రహితంగా మారుస్తున్నారంట. సో ప్లాస్టిక్ రహితంగా, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రాజప్పన్ పర్సన్ గుర్తుంచుకోండి, నేరుగా అడుగుతారు.
ఎలా అడుగుతారు ఎగ్జామ్ లో రానున్న పోటీ పరీక్షలు అంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జనవరి 31వ తేదీన రాజప్పన్ అనే ఒక వ్యక్తిని ప్రస్తావించారో దేని గురించి, సో తను నివసించే ప్రాంతంలో ఉండే సరస్సు ఏదైతే ఉంటుందో ఆ సరస్సులో ప్లాస్టిక్ రహిత సరస్సుగా మారుస్తున్నారు. అంటే మొత్తం ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా సేకరించేసేసి బయట ప్రాంతాల్లో దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకా 2 ప్రాంతాలు, ఒకటి జబల్పూర్. సో జబల్పూర్ ఇంపార్టెంట్. సో జబల్పూర్ ప్రత్యేకత ఏంటంటే ఇది మహిళలకి సంబంధించి. జబల్పూర్ లో చాలా మంది మహిళలు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక రైస్ మిల్లును కొనుగోలు చేసి, సో రైస్ మిల్లును కొనుగోలు చేసి ఆ రైస్ మిల్లు మొత్తాన్ని కూడా మహిళలే నిర్వహిస్తున్నారు. సో వారికి కావలసిన ఉపాధి అవకాశాలను వారే సృష్టించుకున్నారని చెప్పేసి నారీమణులను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా మాట్లాడారు. సో జబల్పూర్ రైస్ మిల్ అని గుర్తుంచుకోండి. ఇవన్నీ అవసరం లేదు, మనకి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా బోయిన్పల్లి, మన రాష్ట్ర స్థాయి పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది. సో జబల్పూర్. ఇంకొక ప్రాంతం ఇక్కడ, సో బుందేల్ఖండ్. సో బుందేల్ఖండ్ అంటే ఎక్కడ ఉంటుంది, మనకు జాగ్రఫీ కనుక అట్లస్ లో కనుక చూస్తే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ బౌండరీస్ లో ఉంటుంది. సో అలా బుందేల్ఖండ్ ప్రాంతంలో విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే స్ట్రాబెర్రీని కల్టివేట్ చేస్తున్నారు. సో స్ట్రాబెర్రీ అంటాం కదా, మనకు ఏవైతే ఉంటాయో ఫ్రూట్స్ ఉంటాయి, సో అలా రెడ్డిష్ కలర్ లో ఫ్రూట్స్ ఉంటాయి. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. మీరు స్ట్రాబెర్రీస్ కనుక లేదంటే చెర్రీస్ కనుక చూడాలనుకుంటే మీరు హిమాచల్ ప్రదేశ్, హర్యానా అలా ఎక్కడైతే హిమాలయ చల్లని ప్రాంతాలు ఉంటే అక్కడ పెరుగుతాయి. సో అలా ఈ బుందేల్ఖండ్ ప్రాంతంలో విద్యార్థులు చిన్న చిన్న పిల్లలందరూ కూడా స్ట్రాబెర్రీ కల్టివేషన్ పండించి వీటి ద్వారా కూడా ఆర్థిక పరమైన ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. ఇవన్నీ అంశాలను గుర్తుంచుకోండి నేరుగా. ఇవన్నీ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వీటిపైన అధ్యయనం చేయండి, కాన్సెప్ట్ గా చూడండి. సో ఆ ప్రాంతం ఏంటి గూగుల్లో టైప్ చేసి కానివ్వండి, అవన్నీ చూడండి. ఎందుకంటే ఒక్కొక్క అంశం ఏదైతే ప్రస్తావించారో ఇవన్నీ కూడా ప్రత్యేక అంశాలే, మనకన్నిటికీ కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాయి, ఒక కేస్ స్టడీ అనుకోండి. అండ్ ఇంకొకటి కొంతమంది ఎగ్జాంపుల్, ఇటీవల భారత నారీమణులకు సంబంధించి సో మహిళా పైలట్లని సంబంధించి ప్రత్యేకంగా ప్రశంసించారు. మహిళా పైలట్లు ఇటీవల జోయా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో, తన ఆధ్వర్యంలోని పైలట్ల బృందము సుదూర ప్రాంతానికి పైలట్ గా వాళ్ళు వ్యవహరించారంటే సుదూర ప్రాంతంలో విమాన ప్రయాణం చేశారు, విమానం నడుపుకుంటూ ఉత్తర ధ్రువం మీదుగా ఇండియా నుండి విమాన ప్రయాణం చేసిన పైలట్ల బృందం ఎవరైతే ఉంటారో పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫ్లైట్ కి సంబంధించి ఈ ఫ్లైట్ ని ప్రశంసించడం జరిగింది. ఆ మహిళలకు సంబంధించి జోయా అగర్వాల్ అని గుర్తుంచుకోండి. జోయా అగర్వాల్ గారి ఆధ్వర్యంలోని పైలట్ల బృందం పూర్తిగా మహిళలే ఒక విమానాన్ని, ఎయిర్ ఇండియా వారి విమానాన్ని సుదూర ప్రాంతానికి ప్రయాణించడం జరిగింది, అంటే ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించడం జరిగింది. అలా మొట్టమొదటిసారి భారతీయ మహిళా పైలట్లు సుదూర విమాన ప్రయాణము వారే విమానం నడుపుతూ ఏదైతే ఈవెంట్ ఉందో దాన్ని ప్రశంసించడం జరిగింది. మరి ఇటీవల టీమిండియా, మన భారత క్రికెట్ జట్టుకు సంబంధించి మన భారత టీమిండియా ఏదైతే ఉంటుందో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనని ముగించుకున్నారు. మనం ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క ఆ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఆ సిరీస్ అమాంతం కూడా చాలా గొప్ప సిరీస్, మనకు చరిత్రలో గుర్తుండిపోతుంది. సో సిరీస్ మనకు ఆస్ట్రేలియా పర్యటన ఎలా కొనసాగింది, మొదటిగా వన్డే సిరీస్ ప్రారంభమైంది. సో మొదటి వన్డేనే మనం ఓడిపోయాము, సెకండ్ వన్డే ఓడిపోవడం జరిగింది, చివరి వన్డే మనం గెలుపొందడం జరిగింది. అలా మనకు సిరీస్ ఏదైతే ఉంటుందో వన్డే సిరీస్ ని ఆస్ట్రేలియా వాళ్ళు గెలుచుకున్నారు 2-1 తేడాతో. ఆ తర్వాత ప్రారంభమైన T20 సిరీస్ 20 ఓవర్ మ్యాచ్ ఇండియా గెలుచుకుంది, 2 మ్యాచ్లు మనం గెలిచాము, ఆస్ట్రేలియా వారు 1 మ్యాచ్ గెలుచుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ప్రారంభమైన టెస్ట్ సిరీస్ మనకి ఎప్పటికీ చరిత్రలో ఉండే క్రికెట్ కి సంబంధించిన అంశం, చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో ప్రతి మ్యాచ్ కూడా హైలైటే. అందులో ఫస్ట్ వన్డే చూడండి, ఫస్ట్ టెస్ట్ చూడండి. ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 36 పరుగులతో ఓడిపోయింది, అంటే 36 పరుగులు మాత్రమే సాధించింది. టెస్ట్ చరిత్రలోనే టీమిండియా సాధించిన లీస్ట్ స్కోరు 36, దాని గురించి మనం ప్రత్యేకంగా చూసాము. సెకండ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్, ములగ్ మెడల్ కి సంబంధించి చారిత్రక ములగ్ మెడల్ అని చెప్పాను. ములగ్ ఎవరు, తనకి సంబంధించిన ప్రత్యేకత ఏంటి, ఆదిమానవుల జట్టు అని చెప్పేసి. సో అలా ములగ్ మెడల్ ని సాధించారు ప్రస్తుత తాత్కాలిక కెప్టెన్, స్టాండింగ్ కెప్టెన్ రహానే. ఆ తర్వాత థర్డ్ టెస్ట్ కూడా ప్రత్యేకము,
ఒక పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ల్లో, అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ల్లో మొట్టమొదటిసారి ఒక మహిళ ఎంపైరింగ్ చేశారని చెప్పేసి ఆ ప్రత్యేక అంశాన్ని చూసాము. మరి 4th మ్యాచ్ మరొక ప్రత్యేకం. సో దాదాపు మనకు సుదీర్ఘ విరామం తర్వాత బ్రిస్బేన్ ఆస్ట్రేలియా అసలు ఓటమంటూ తెలియని ఒక గ్రౌండ్ లో వారిని ఓడించి మనం సిరీస్ ని కైవసం చేసుకున్నాం. అలాంటి సిరీస్ ని గెలుచుకున్న, అలాంటి ఆస్ట్రేలియా పర్యటన దిగ్విజయంగా ముగించుకున్న భారత జట్టును ప్రత్యేకంగా ప్రశంసించారు నరేంద్ర మోదీ గారు. అండ్ ఇంకొక అంశం, ఇటీవల పద్మ పురస్కారాలను గెలుచుకున్న వారు ఎవరైతే ఉంటారో, పద్మ పురస్కార గ్రహీతలు మనం ఇటీవల చర్చించుకున్నాం కదా, 119 మంది ఈ సంవత్సరం, పద్మ విభూషణ్ 7, పద్మభూషణ్ 10 మంది, మిగిలిన వారందరూ కూడా పద్మశ్రీ. సో అలా పద్మ పురస్కార గ్రహీతలను ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. సో ఇలా చాలా అంశాలను ప్రశంసించారు. అందులో ఇంకొక అంశాన్ని, జనవరి మాసంని మనం ఏ రకంగా ప్రారంభించాము, ఒక విపత్కర పరిస్థితిలో మనం సంవత్సరాన్ని ఆరంభించాము. మనం లాస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో 2020 డిసెంబర్ చివరి ఆదివారం రోజున జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా భారత ప్రధాని ప్రస్తావించిన ఒక అంశం ఏంటంటే, సవాళ్లతో కూడిన ఒక సంవత్సరాన్ని ముగించుకొని కొత్త సంవత్సరాన్ని కొత్త ఆశలతో ప్రారంభిద్దామని చెప్పారు. అలాంటి కొత్త ఆశలతో ప్రారంభించబడిన సంవత్సరం ఏదైతే ఉంటుందో మంచి అంశాలతో ముందుకు రావడం జరిగింది. అందులో జనవరి అనగానే ఫెస్టివల్ సీజన్, దేశమంతా కూడా సంక్రాంతి సంబరాలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సంబరాలు అనేవి వేడుకలు చూస్తాం. ఫెస్టివల్ సీజన్ ముగిసింది. ఆ తర్వాత అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలే కానివ్వండి, చాలా అంశాలను ప్రస్తావించారు. చివరిగా ఒక బాధాకరమైన విషయాన్ని కూడా మనందరితో పంచుకున్నారు. అదేంటి, సో మనకి ఇటీవల జనవరి 26వ తేదీ మనకు జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున జరిగిన ఒక ఘటన. సో అలా చాలా మంది కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం శాంతియుతంగా జరుగుతున్న రైతు ఉద్యమాల విషయంలో చాలా మంది కూడా ప్రస్తుతం కొంతమంది వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు వైదొలుగుతున్నారు, మేము ఉద్యమం చేయమని చెప్పేసి. అదేంటి, ఎర్రకోట పైన భారత జెండా త్రివర్ణ పతాకం ఎగిరే స్థానంలో వేరే జెండాలను ఎగిరివేయడం అనేది ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ సంవత్సరంలోనే అంతటి బాధ ఎప్పుడు కూడా పడే అవకాశాలు ఉండవని చెప్పేసి తన బాధపడ్డ సందర్భాన్ని కూడా మనతో పంచుకున్నారు. సో ఇవన్నీ కూడా జస్ట్ మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించి మనకి మంత్లో ఒక్కసారి కనబడుతుంది కావచ్చు, ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే మనకి మన్ కీ బాత్ లో ప్రస్తావించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ 10 days లో కూడా వార్తాపత్రిక ప్రత్యేకంగా వీటికి సంబంధించి ఎడిటోరియల్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మనకు అంతకుముందు చారిత్రక మల్లకంబ క్రీడ అని చెప్పాను. సో మల్లకంబ క్రీడ కానివ్వండి, యోగానే కానివ్వండి, చారిత్రక మల్లకంబ క్రీడ అంటే ఏంటి, మనకు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఆడే ఒక క్రీడ. ఒక పోల్ ఏదైతే ఉంటుందో, ఒక స్తంభాన్ని పట్టుకొని క్రీడాకారులు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, గురుత్వాకర్షణ శక్తిని బ్యాలెన్స్ చేస్తూ ప్రదర్శించే క్రీడ. ఆ క్రీడకి సంబంధించి 2 అమెరికాకి సంబంధించి దంపతులను కూడా ప్రస్తావించారు నరేంద్ర మోదీ గారు. ఆ తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month లోనే మల్లకంబ క్రీడ తరచూ వార్తాపత్రికలో నిలుస్తా ఉంది. ఇటీవల కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వారు మల్లకంబ క్రీడను క్రీడలుగా గుర్తిస్తూ ఖేలో ఇండియాలో కూడా చేర్చడం జరిగింది. సో అంతటి ప్రత్యేకత ఉంటుంది. నరేంద్ర మోదీ గారు ప్రస్తావించే మాటలు ఏవైతే ఉంటాయో రానున్న రోజుల్లో వాటిపైన చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒక ప్రత్యేకమైన టాపిక్స్ గా చూడండి. సో యోగానే కానివ్వండి, ఏ అంశాలైనా కానివ్వండి, ఇటీవల బొమ్మలకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ ప్రస్తావించారు. భారతదేశంలో బొమ్మల తయారీ అనేది చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ప్రపంచ బొమ్మల ఉత్పత్తిలో మన భారతదేశం వాటా చాలా తక్కువ, మినిమం మైక్రో లెవెల్లో ఉంది. సో బొమ్మల పరిశ్రమకి ఊతం ఇవ్వాలి అని చెప్పారు. ఆ తర్వాత బొమ్మలకి సంబంధించి చాలా అంశాలు మనం చర్చించుకున్నాం. తరచూ వార్తలు నిలిచే బొమ్మలే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం చేతులతో తయారు చేసే బొమ్మలకు ఎలాంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుంది, అలాంటి చర్యలు చూస్తా ఉన్నాం. సో అలా ఈ ప్రాంతాలు వీరికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ఇందులో అన్ని అంశాలు ఆల్మోస్ట్ మనం ఏవైతే ఉంటాయో రెగ్యులర్ గా వార్తలు ఇస్తూ మాత్రం చూస్తూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ ఈరోజు 2nd, చండీగఢ్ హైకోర్టు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో చండీగఢ్ హైకోర్టు అంటే ఏంటి, మన భారతదేశంలో ఉమ్మడి న్యాయస్థానాలు ఉంటాయి. ఉమ్మడి న్యాయస్థానం అంటే 2 లేదా 3 రాష్ట్రాలకు ఒకే న్యాయస్థానాలు ఉంటాయి అన్నట్టు. మనకు ఉమ్మడి న్యాయస్థానం కాదు, ఉమ్మడి రాజధానులు కూడా ఉంటాయి. చండీగఢ్ ప్రత్యేకత, ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి, హర్యానా రాష్ట్రానికి రెండింటికి కూడా చండీగఢ్ అనేది క్యాపిటల్. చండీగఢ్ ప్రత్యేకత, ఇది ఒక బిల్ట్ సిటీ. భారతదేశంలో చండీగఢ్ అనేది ఒక నిర్మించబడిన నగరం. అందుకే దేశంలో ఏకైక గ్రిడ్ సిటీ అంటాము. సో గ్రిడ్ సిటీ, గ్రిడ్ అంటే గల్లాగా ఉంటుంది, మనకు చెస్ బోర్డ్ లాగా ఉంటుంది. బయట నుండి మనం పైనుండి కనుక విమానం నుండి చూస్తే చాలా ఇంపార్టెంట్ సిటీ చండీగఢ్. తరచూ ఎగ్జామ్లో అడుగుతా ఉన్నారు. సో అలాంటి చండీగఢ్కి సంబంధించి హైకోర్టు, ఈ 2 రాష్ట్రాలకి సంబంధించి ఉమ్మడి న్యాయస్థానం
ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఈ రెండు రాష్ట్రాల మధ్యలో చోటు చేసుకున్న రాజధాని సమస్య గురించి కూడా ఆల్మోస్ట్ 1 month బ్యాక్ మనం చర్చించుకున్నాం. పంజాబ్ ఇటీవల కాలంలో ప్రస్తావించిన అంశాలు ఏంటి, హర్యానా ఏ విషయాన్ని చూపిస్తోంది, ఇలాంటి అంశాలు. సో ఈరోజు చండీగఢ్ హైకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పు వార్తలో నిలిచింది. అదేంటంటే మహిళకి సంబంధించి, సో మహిళ పొందే పెన్షన్ సంబంధిత అంశాలు, పెన్షన్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కేసు చెప్తాను. ఇద్దరు దంపతులు ఉన్నారు, దాదాపు 2008 సంవత్సరంలో ఆ ఇద్దరు దంపతుల్లో పురుషుడు ఎవరైతే ఉన్నారో భర్త చనిపోవడం జరిగింది. ఈ ఇద్దరు దంపతులు ఎక్కడ ఉన్నారంటే హర్యానా రాష్ట్రంలోని అంబాలా ప్రాంతంలో ఉన్నారు. ఇందాక మీకు హర్యానా రాష్ట్రంలోని భదౌరి అని చెప్పాను, సో అదొకటి గుర్తుంచుకోండి. హర్యానా రాష్ట్రంలోని అంబాలా ప్రాంతంలో నివసిస్తున్న ఒక దంపతులు, అందులో పురుషుడు ఎవరైతే ఉంటారో భర్తకి ఒక గవర్నమెంట్ నౌకరీ ఉంది, అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. సో అలా ఈ భర్త నెల జీతాన్ని పొందుతాడు, ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ అన్నట్టు, అంటే కుటుంబానికి కావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా తను సంపాదిస్తేనే వారి యొక్క జీవితం అనేది ముందుకు వస్తుంది. సో అలా ఈ భర్త ఎవరైతే ఉన్నారో 2008 సంవత్సరంలో మరణించడం జరిగింది. కారణం ఏంటంటే తన భార్య ఆ భర్తను చంపేయడం జరిగింది. సో 2008 సంవత్సరంలో. సో 2009 సంవత్సరం ఎంక్వైరీ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వము. అందులో దోషిగా తేలింది భార్య, అంటే భర్తను చంపింది భార్యే అని తెలిసింది ఎప్పుడు అంటే న్యాయస్థానం కూడా ఎప్పుడు చెప్పింది, నిర్ధారించింది అంటే ఈ హత్య కేసు చేసింది ఎవరో కాదు తన భార్య అని చెప్పేసి 2011లో తీర్పు రావడం జరిగింది. సో 2008 సంవత్సరంలో తన భర్త చనిపోయినప్పటి నుండి 2009లో తనపైన కేసు ఫైల్ అయినప్పటి నుండి 2011 వరకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తనకు పెన్షన్ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న పర్సన్ ఎవరైతే ఉంటారో తను ఎలాంటి కారణంతో మరణించినా కూడా తను భార్య ఉంటుంది కదా, తన భార్యకి పెన్షన్ సౌకర్యాలు అనేది ప్రభుత్వం ఇస్తుంది. అది ఇంపార్టెంట్, అదొక సంక్షేమ పథకం అనుకోండి. CCS 1972 ఆధారంగా ఇస్తారు, చాలా ఇంపార్టెంట్. సో అలా ఈ భార్య 2011 వరకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నుండి పెన్షన్ పొందుతోంది. ఎందుకు పెన్షన్ ఇస్తారు? సో ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో, ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ అంటే ఏంటి, తను సంపాదిస్తే మిగతా వారు తన పైన డిపెండెన్స్ అన్నట్టు. సో ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ అంటే ఉన్నదంతా తనే తినడం కాదు. సో అలా తను సంపాదించిన వాడే మరణించినప్పుడు సో తన పైన డిపెండెన్స్ ఎలా బతకాలి, సో అందులో నుండి అయితే సంతానానికి కానివ్వండి లేదంటే భార్యకు కానివ్వండి ఉపాధి కూడా కల్పిస్తాయి ప్రభుత్వాలు. సో తనకి ఏదైతే ఉంటుందో కారుణ్య నియామకాలు అంటాం మనం. సో అలా పిల్లలకు కానివ్వండి భార్యకు వేరే ఏదో డిపార్ట్మెంట్లో ఏదో రకంగా వారు బతకాలి కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తారు. సో చాలా అంశాలు మనం చూస్తూనే ఉంటాం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడండి, COVID-19 పరిస్థితుల కాలంలో ఒక DMHO అధికారి మరణించినాడు. అంటే తన విధుల్లో మరణించడంతో తన భార్య ఎవరైతే ఉన్నారో తన భార్యకి Group 1 ఉద్యోగం ఇచ్చింది జస్ట్ 2 days బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్. సో ఇలాంటి మనం చూస్తూనే ఉంటాం, ఇవ్వాలి కూడా. సో అలా కానీ ఇక్కడ మర్డర్ చేసింది ఎవరు? భార్య. ఆ విషయం కోర్టు నిర్ధారణ చేసిన తర్వాత హర్యానా ప్రభుత్వం తనకు పెన్షన్ ఇవ్వడం అనేది బంద్ చేసింది. ఆ తర్వాత తను న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సో దోషిగా తేలాను కరెక్టే, కానీ నాకు పెన్షన్ ఎందుకు ఆపేస్తారు, మరియు నా పైన డిపెండ్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో నాకు పెన్షన్ వస్తేనే వాళ్ళు కూడా బతుకుతారు, సో నాకు పెన్షన్ సౌకర్యాలు కల్పించండి అని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది ఆ సదరు మహిళ. సో బల్జిత్ కౌర్ తన పేరు. బల్జిత్ కౌర్ కేసు అని గుర్తుంచుకోండి. సో బల్జిత్ కౌర్ కేసు. సో కొత్త కేసులు ఏంటంటే ఇలానే వార్తాపత్రికలు నిలుస్తూ ఉంటాయి, మనం పాలిటీలు నేర్చుకుంటూ ఉంటాం. కేస్ స్టడీ కేశవానంద భారతి కేసు అని చెప్పేసి అలాంటివే కేసెస్ ఇలా తీర్పులో మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నట్టు. సో బల్జిత్ కౌర్ కేసులో చండీగఢ్ హైకోర్టు ఏమిచ్చింది ఈరోజు తీర్పు అంటే, సో తను హత్య చేసింది కరెక్టే, తను దోషి, అందుకోసం తను ఏం చేయాలి, జైలు శిక్ష అనుభవిస్తుంది. కానీ తనకి పెన్షన్ ఇవ్వడం అనేది ఒక సంక్షేమ అంశము. 1972 CCS ఆధారంగా ప్రభుత్వం అనేది ఒక భార్య తన భర్తను, ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్తను చంపినా ఇవ్వాల్సిందే, లేదా ఆ చనిపోయిన భర్త ఎవరైతే ఉంటుందో అనుకోకుండా ఏదైనా అనారోగ్య సమస్యలతో భర్త మరణించినా కూడా ఈ భార్య ఎవరైతే ఉంటారో వేరే వారిని కనుక వివాహం చేసుకుందాం అనుకోండి, అలా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా అలాంటి పెన్షన్ అనేది కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పేసి ఒక సంచలనమైన తీర్పిచ్చింది చండీగఢ్ హైకోర్టు. ఇది ఒకటి ఈరోజు వార్తలు ఇచ్చింది, చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ అల్టిమేట్గా మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటంటే, సో భార్య ఎవరైతే భర్తను, ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్తను చంపేసింది, తను దోషిగా తేలింది, అందుకోసం తను లాకప్లో ఉంటుంది, నేరానికి తగిన ప్రతిఫలం ఏదైతుందో శిక్షను అనుభవిస్తుంది, ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది.
సో అట్ ద సేమ్ టైం తన డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు కానివ్వండి, తను రేపు బయటికి వచ్చినా కూడా బతకాలి కాబట్టి ఇన్ని రోజులు 2011లో మీరు పెన్షన్ ఆపారు కాబట్టి 2011 నుండి ఈ రోజు వరకు ఏవైతే ఆర్థిక ప్రయోజనాలు తనకు దక్కకుండా పెన్షన్ ఆపారో అవన్నీ కలిపేసేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months లో తనకి ఇచ్చేయండి అని చెప్పేసి ఒక సంచలనమైన తీర్పు ఈరోజు ఇచ్చింది. ఏమని చెప్పారు? సో భర్తను భార్య చంపేసిన, హత్య చేసిన తను పెన్షన్ కి అర్హురాలే. ఎవరి నుండి? ఆ భర్తకి సంబంధించిన ఉద్యోగం సంబంధించిన పెన్షన్స్ కి అర్హురాలే. ఎట్ ద సేమ్ టైం ఇంకొక అంశం ఏంటి? సో ఆటోమేటిక్ గా ఒకవేళ భర్త చనిపోయారని చెప్పేసి ఆ భార్య వేరే వారిని రెండవ వివాహం చేసుకున్నా కూడా తను జీవితాంతం కూడా పెన్షన్ పొందే సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి చండీగఢ్ న్యాయస్థానం ఈరోజు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో చాలా వింత వింత తీర్పులను మనం చూస్తున్నాం చాలా వరకు కూడా. సో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూడండి. నిన్నటి క్లాస్లో కూడా మీకు 2 తీర్పులు చెప్పాను, బాంబే హైకోర్టు, ఈరోజు చండీగఢ్ హైకోర్టు. అండ్ నెక్స్ట్ ఈరోజు వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పేర్లోనే చూడండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ అంటున్నాను. వరల్డ్ ప్రపంచ టూరిజం పర్యాటక సంస్థ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? స్పెయిన్ లో మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో స్పెయిన్ లోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తున్న యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్స్ వారు ఈరోజు ఒక కీలకమైన ప్రకటన చేశారు. అసలు చరిత్రలోనే అత్యంత దారుణమైన 2020 ఈజ్ ద వర్స్ట్ ఇయర్ ఇన్ టూరిజం హిస్టరీ. పర్యాటక రంగ చరిత్రలోనే 2020 సంవత్సరం, గడిచిన సంవత్సరం ఉంది కదా, ఇప్పుడు మనం 2021లో కదా. సో 2020 సంవత్సరము అసలు పర్యాటక రంగ చరిత్రలోనే, పర్యాటక పరంగా చూస్తే చరిత్రలోనే అత్యంత దరిద్రమైన సంవత్సరం అంట. అంటే అత్యధిక లాసెస్ ని చూడబడిన పర్యాటక రంగం పరంగా చూడండి. మరి ఎందుకు ఇంత మొత్తంలో అసలు వర్స్ట్ ఇయర్ గా గుర్తించింది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, మనము 2020 సంవత్సరం ఎగ్జాంపుల్ ఇండియానే తీసుకుందాం కేసుగా. సో ఇండియాలో మార్చ్ 22 మనకు జనతా కర్ఫ్యూ తర్వాత మార్చి 24 నుండి మనకి లాక్డౌన్ విధించడం జరిగింది భారత ప్రభుత్వం. అలా లాక్డౌన్ అనేది సుదీర్ఘ ప్రక్రియ. వాస్తవాన్ని చెప్పాలంటే ఇండియాలో ఒక 1 month లేటుగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మనకు అప్పటి వరకు తీవ్రత లేదు, పరిస్థితి అప్పటి వరకు మన చేతుల్లో ఉంది. కానీ వేరే దేశాల్లో, మనం ఇటలీ కానివ్వండి, బ్రిటనే కానివ్వండి, చాలా దేశాల్లో కూడా, స్పెయిన్ కానివ్వండి, చాలా దేశాల్లో కూడా అప్పటికే కరోనా వ్యాప్తి జరుగుతుందని చెప్పేసి ఆయా దేశ ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. సో అదొకటి ఇంపార్టెంట్. సో భారతదేశంలో లాక్డౌన్ ఉంది కదా, అలాంటి లాక్డౌన్ అనేది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా లాక్డౌన్ విధించడం జరిగింది. సో లాక్డౌన్ అంటే మనం ఏ రకంగా అనుభవించామో మనకు తెలుసు. కొంతమంది ఇళ్లలో కూర్చొని ఎవరైతే మందుకి బానిసలైన వారు ఉంటారో, అప్పుడు ఆల్కహాల్ దొరకలేదు, వైన్, విస్కీ, రమ్ము, బీర్ ఇవన్నీ కూడా దొరకలేదు, అన్ని షాప్స్ బంద్ ఉన్నాయి కాబట్టి కొంతమంది మన ప్రాంతంలో సైకోలుగా కూడా అయ్యారు. సో గోడను గుద్దుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం టీవీలలో చూసాము. సో అలా చాలా మంది ఇంట్లోకే పరిమితం, దాదాపు ఒక కనీసం 3-4 నెలలు అయితే ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితిలో పర్యాటక రంగం పైన కరోనా ప్రభావం ఏ రకంగా పడిందని చెప్పేసి ఒక 3 నెలల కింద మనం చర్చించుకున్నాం. ఎంత మొత్తంలో ప్రపంచ జీడిపిలో, పర్యాటక రంగం జీడిపిలో ఎంత మొత్తంలో లాస్ చూసామని చెప్పేసి. ఈ రోజు అధికారికంగా ఈ లాక్డౌన్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం లాక్డౌన్ విధించింది కాబట్టి ఎంత మొత్తంలో ఈ నష్టం అనేది అంటే దాదాపు 74%. సో 74% ఆఫ్ ద టూరిజం జీడిపి అంటే ఏదైతే ఉంటుందో టూరిజం పరంగా చూస్తే 74% నష్టాలను చూడడం జరిగింది. అది ఆర్థిక నష్టమైనా ఆ ప్రాంతాల పరంగా చూసినా కూడా. అండ్ దాదాపు 1 బిలియన్ ట్రావెలింగ్స్ అన్ని కూడా రద్దయిపోయినాయి. 1 బిలియన్ ట్రావెలింగ్స్ అంటే మనం టూరిజం అంటే ఏంటి? ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి బయలుదేరి వెళ్తాము. సో విమానాల ద్వారా కానివ్వండి, రైళ్ల ద్వారా కానివ్వండి, అంటే మనం ఒక డెస్టినేషన్ పోతాం. అలాంటి ట్రావెలింగ్స్ ఈ లాక్డౌన్ పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ఉంది కాబట్టి ప్రపంచం అంతా స్తంభించిపోయింది కాబట్టి 1 బిలియన్ ట్రావెలింగ్స్ అన్ని కూడా స్తంభించిపోయాయి. అంటే ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోయారు అన్నట్టు. 1 బిలియన్ ట్రావెలింగ్స్ ఏవైతే ఉంటాయో తరచూ జరిగేవి అవన్నీ స్తంభించిపోయాయి. మరియు ప్రపంచంలో దాదాపు 1.3 ట్రిలియన్ టూరిజం రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ విషయంలో నష్టం చూడడం జరిగింది. అంటే ఏంటి? టూరిజం రంగానికి ప్రపంచ పరంగా మొత్తం చూస్తే 1.3 ట్రిలియన్ నష్టం జరిగిందట. అంటే ఎంత పెద్ద, ఎన్ని లక్షల కోట్లు మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 1.3 ట్రిలియన్ టూరిజం లాస్ అనేది పర్యాటక రంగానికి నష్టం ఏర్పడిందట. అధిక మొత్తంలో నష్టం ఏ ప్రాంతాన్ని చూసింది అంటే ఏషియా పసిఫిక్ ప్రాంతం, ఆల్మోస్ట్ 85%. సెకండ్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు 74%.
ఆ తర్వాత మిస్లేనియస్ మనకు మిగతా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి. బట్ ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఏషియా పసిఫిక్ ప్రాంతాల్లో 85% టూరిజం లాస్ అనేది చూడడం జరిగింది. ఇదంతా అవసరం లేదు, నేరుగా ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే ప్రిలిమ్స్ లో ఎలా అడుగుతారంటే మనకి సో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ. సో ఇటీవల చేసిన ప్రకటన ఏంది, 2020 ఈజ్ ద వర్స్ట్ ఇయర్ ఇన్ టూరిజం హిస్టరీ. పర్యాటక రంగ చరిత్రలోనే 2020 అనేది నష్టాలతో కూడిన సంవత్సరం. ఇంత పెద్ద నష్టం ఎప్పుడు చూడలేదు. సో అంత నష్టం ఏంటిది, 1.3 ట్రిలియన్ రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ లాస్ అనేది జరిగింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. దాదాపు 1 బిలియన్ ట్రావెలింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రద్దు కాబడ్డాయి. సో మనకి ఏవైతే ఉన్నాయో ఫ్లైట్స్ అన్ని కూడా ఆపేశారు. సో దేశీయ ఫ్లైట్స్ అన్ని ఆగిపోయాయి, దేశంలో నడిచే విమానాలు డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్ని స్తంభించిపోయాయి. సో విదేశాలకు ప్రయాణించే ఫ్లైట్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పటికీ కూడా చూడండి, విదేశాలకు మనం ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో నిర్ణీత సంఖ్యలో కొన్ని దేశాలకు మాత్రమే పంపించడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా ఆంక్షలు ఉన్నాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈరోజు ఇండియా జపాన్ సంబంధాల్లో భాగంగా 5th జాయింట్ మీటింగ్ వార్తలు నిలిచింది. యాక్ట్ ఈస్ట్ ఫోరం యాక్చువల్లీ ఇది 2 days బ్యాక్ ఇష్యూ. సో లేట్ గా మనకు వార్తలు నిలిచింది. సో ఇండియా జపాన్ కి సంబంధించి సంబంధాలు ఈ రోజు వార్తలు నిలిచాయి. ఇటీవల తరచూ మన భారతదేశానికి సంబంధించి వార్తలు నిలిచే పర్సన్ హర్షవర్ధన్ శ్రింగ్లా గారు. సో హర్షవర్ధన్ శ్రింగ్లా గారు ఎవరు, ప్రస్తుతం ఇండియన్ ఫారిన్ సెక్రటరీ. సో భారతదేశ విదేశీ కార్యదర్శి అనొచ్చు. అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క కార్యదర్శి ఉంటారు. హోమ్ సెక్రటరీ అని, ఫైనాన్స్ సెక్రటరీ అని చెప్పేసి. సో ఇండియాకి సంబంధించి విదేశీ కార్యదర్శి ఎవరంటే హర్షవర్ధన్ శ్రింగ్లా గారు. తరచూ మనం ఏవైతే విదేశీ సంబంధాలు చర్చించుకుంటామో అప్పుడు చాలా సార్లు తన పేరును ప్రస్తావించాను. సో అలా జపాన్ కి సంబంధించిన సంబంధం కదా, అంబాసిడర్ ఆఫ్ జపాన్ టు ఇండియా. సో భారతదేశంలో జపాన్ రాయబారి ప్రస్తుతం ఎవరు, తన పేరు సుజుకి సతోషి. తన గురించి కూడా 2 సార్లు ప్రస్తావించుకున్నాం ఇటీవల కాలంలో. సో ఈ ఇరువురు మధ్యలో కూడా ఢిల్లీ వేదికగా ఒక ఒప్పందం జరిగింది. అంటే ఇండియా జపాన్ సంబంధాలకు సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి. అవేంటంటే సో కనెక్టివిటీ, హైడ్రో పవర్, వాటర్ రీసోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విషయంలో. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. సో కనెక్టివిటీకి సంబంధించి అండ్ ఇంటర్నెట్ సంబంధిత అంశాల విషయంలో కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విషయంలో ఇరు దేశాలు కూడా పరస్పరం సహకరించుకోవాలని చెప్పేసి ఇండియా అండ్ జపాన్ 5th జాయింట్ మీటింగ్ యాక్ట్ ఈస్ట్ ఫోరం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఇందులో చర్చించుకోబడిన లేకపోతే ఇందులో కుదిరిన ఒప్పందాలు ఏంటి, 2 దేశాలకు సంబంధించి అంటే భారతదేశం తరఫున రిప్రజెంటర్ ఏమో అంటే ప్రతినిధి ఏమో మనకి ప్రస్తుతం ఇండియన్ ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా గారు, మరియు జపాన్ నుండి భారతదేశానికి రాయబారి ఉంటారు కదా. సో నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను కజకిస్తాన్ నూతన రాయబారి అని చెప్పేసి. రాయబారి అంటే ఏంటి, వారికి ఇవ్వబడిన విధులు ఏంటి అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలోనే ఉంటారు అని అడుగుతాను. సో జపాన్ అంబాసిడర్ ఆఫ్ జపాన్ టు ఇండియా అంటే భారతదేశంలో జపాన్ దేశానికి సంబంధించిన ప్రతినిధి. ఈ 2 దేశాలకు సంబంధించి సంబంధాలను పర్యవేక్షణ చేస్తారన్నట్టు. సో ఇరువురు పర్సన్ గుర్తుంచుకోండి. వీరిరువురి ఆధ్వర్యంలో ఢిల్లీ వేదిక జరిగిన 5th జాయింట్ మీటింగ్ ఇండియా అండ్ జపాన్ మీటింగ్ వార్తలు నిలిచింది. అందులో కనెక్టివిటీ, హైడ్రో పవర్ అంటే జల విద్యుత్కి సంబంధించి సహకారం ఇవ్వడం కానివ్వండి, మరియు స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కానివ్వండి, వాటర్ రీసోర్సెస్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, ఈ అన్నిటి విషయంలో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందడుగు వేస్తాయి. ఇది ఒకటి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కి సంబంధించి అంటే వస్త్ర పరిశ్రమకి సంబంధించి సో టెక్స్టైల్స్ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ప్రస్తుతం ఎవరు కన్సర్న్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కి మనకి స్మృతి ఇరానీ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్, ప్రస్తుతం పవర్ఫుల్ పర్సన్ తను. సో అలా స్మృతి జిబిన్ ఇరానీ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం తనప్పుడు ప్రస్తుతం ఏ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలోని టెక్స్టైల్స్ కమిటీకి సేమ్ ఇందాక జపాన్ అని చెప్పాను కదా. సో జపాన్ కి సంబంధించిన ఒక సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. సో టెక్స్టైల్స్ కమిటీ ఆఫ్ ఇండియాకి మరియు జపాన్ కి సంబంధించి నిసెన్కెన్ అనే ఒక సంస్థ. ఇదేంటంటే వాణిజ్య సంబంధిత అంశాలను పర్యవేక్షణ చేసే సంస్థ అన్నట్టు. సో ఇండియా నుండి రిప్రజెంటేటివ్ ఏమో మనకి టెక్స్టైల్స్ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. జపాన్ కి సంబంధించి నిసెన్కెన్, ఈ యొక్క పేరు గుర్తుంచుకోండి, నిసెన్కెన్ అనే సంస్థ మధ్యన ఒక MOU కుదిరింది. సో ప్రస్తుతం మనకి మినిస్టర్ కన్సర్న్ విత్ ఎవరు, మనకి స్మృతి జిబిన్ ఇరానీ. ఎందుకోసం ఈ ఒప్పందం అంటే టు బూస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ అపారల్
టు జపనీస్ మార్కెట్. అంటే ఏంటి? భారతదేశం నుండి వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఈ టెక్స్టైల్, ఈ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని జపాన్ మార్కెట్ కి ఎగుమతి చేయడం, అక్కడ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యత అంతా ఎవరు చూసుకుంటారో? నిస్సెన్ కెన్ అనే సంస్థ చూసుకుంటుంది. సో ఇండియా నుండి ఎక్స్పోర్ట్ ఏమో వీరు చేస్తారు. సో జపాన్ కి వెళ్ళిన తర్వాత ఈ సంస్థ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసేసుకొని, అంటే మన వస్తువు ఉత్పత్తులు ఏవైతే అక్కడ జపాన్కి వెళ్తాయో అక్కడ వీటికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించుతారు అన్నట్టు. సో ఇది ఒకటి గుర్తుంచుకొని, టెక్స్టైల్స్ కమిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నిస్సెన్ కెన్ అనే పేరు గుర్తుంచుకోండి, జపానీస్ కంపెనీ. సో ఈ రెండింటి మధ్య కూడా ఒప్పందం కుదిరింది. సో మినిస్టర్ పర్యవేక్షణలో కుదిరిన ఒప్పందం కాబట్టి ఇంపార్టెంట్. ఎందుకోసం? ఉద్దేశం ఏంటి? ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? సో టు బూస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ టెక్స్టైల్, వస్త్ర పరిశ్రమకు సంబంధించి, మరియు అపారెల్, సో టెక్స్టైల్ సంబంధించి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా జపాన్ మార్కెట్ లో మార్కెటింగ్ సౌకర్యాలకు ప్రోత్సాహం ఇస్తుంది జపాన్ ప్రభుత్వం అన్నట్టు. ఎందుకంటే ప్రభుత్వం మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అక్కడ ప్రభుత్వ సహకారం అనేది ఉంటుంది. ఇందాక మనం యాక్ట్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో ఇండియా జపాన్ సంబంధాలు MOU చూసాము, హర్షవర్ధన్ శ్రింగ్లా అని చెప్పాము. ఇక్కడ ఏంటంటే జపాన్ కి మరియు ఇండియాకి సంబంధించి టెక్స్టైల్ ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఎక్స్క్లూజివ్ ఇది టెక్స్టైల్ సంబంధించి మాత్రమే, వస్త్ర పరిశ్రమకు సంబంధించింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో అస్సాం చరిత్రకి సంబంధించి ఒక చారిత్రక రైతు ఉద్యమం ఈరోజు వార్తలు నిలిచింది, చాలా ఇంపార్టెంట్. ఆ రైతు ఉద్యమం పేరేంటంటే పతారుగట్ పెజెంట్ మూమెంట్, పతారుగట్. సో పతారుగట్ ఇటీవల వార్తలు నిలిచిన పతారుగట్ రైతు ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? ఇయర్ కూడా గుర్తుంచుకోండి, 1894 సంవత్సరానికి సంబంధించిన రైతు ఉద్యమం. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇండియన్ హిస్టరీ పార్ట్ నుండి, ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ నుండి రైతు ఉద్యమాలకి సంబంధించి కూడా ప్రశ్న అడుగుతారు. ఒక రైతు ఉద్యమం ఇస్తారు, ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఆ రైతు ఉద్యమానికి నాయకులు ఎవరు, ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు ఇంకా డీటెయిల్గా అడగాలంటే. సో అలా పతారుగట్ రైతు ఉద్యమం ఈరోజు వార్తలు ఇచ్చింది, అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. సో నిరాయుధులైన రైతులకి సాయుధులైన బ్రిటిష్ అధికారులకి మధ్య జరిగిన ఒక మహా సంగ్రామం. ఎలా అంటామంటే మనం అన్ఆర్మ్డ్ పెజెంట్స్ ఫాట్ ద బ్యాటిల్ విత్ ఆర్మ్డ్ బ్రిటిష్ ఆఫీసర్స్ అంటాము. సో నిరాయుధులైన రైతులు మరియు బ్రిటిషర్స్ కి మధ్యలో జరిగిన ఒక గొప్ప సంగ్రామం జనవరి 28వ తేదీ 1894 సంవత్సరంలో జరిగింది. సో ఆ రైతు ఉద్యమంలో చాలా మంది కూడా, ఈ రైతు యుద్ధంలో చాలా మంది కూడా రైతులు ప్రాణాలు కోల్పోయారు. సో దానికి జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం కూడా పతారుగట్ అనే ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వము మరియు ప్రముఖులు ఎవరైతే ఉంటారో నివాళులు అర్పిస్తారు. అలా ఈ రోజు ఈ పతారుగట్ అనే ప్రాంతం మరొకసారి వార్తలు ఇచ్చింది. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, అస్సాం రాష్ట్రం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి అస్సాం చరిత్రలో ఇంకొక పురాతన రైతు ఉద్యమం కూడా ఉంది, చారిత్రక రైతు ఉద్యమం. దీనికంటే ముందు జరిగింది. అది ఎప్పుడు అంటే 1671 1671 సంవత్సరంలో జరిగిన సరాయిగట్ రైతు ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ప్రస్తుత అస్సాం రాష్ట్రానికి సంబంధించి. ప్రస్తుతం ఎందుకు అంటున్నా అంటే అంతకుముందు అస్సాం రాష్ట్రాన్ని మనం కామరూపా కింగ్డమ్ అనేవారం. కామరూపా పేరు ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఇటీవల తరచూ వార్తలు నిలిచే అస్సాం రాష్ట్రానికి సంబంధించింది ఒక చారిత్రక యుద్ధం. యాక్చువల్గా ఆ తర్వాత అంటే ఈ సరాయిగట్ యుద్ధం ఎవరెవరు జరిగిందంటే రైతులకి మరియు రాజవంశాలకి సంబంధించింది, కామరూపా కింగ్డమ్ కి మరియు మొఘల్ సామ్రాజ్యంకి సంబంధించిన యుద్ధము రైతు ఉద్యమం సరాయిగట్. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, సరాయిగట్ రైతు ఉద్యమం చాలా చరిత్రకు సంబంధించింది 1671. సో అలా అస్సాం ప్రాంతంలో ఎవరైతే ఉంటుందో ప్రస్తుతం అస్సాం ప్రాంతంలో, ప్రస్తుతం చెప్తున్నాను, ప్రస్తుతం అస్సాం ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉండే రైతులు అప్పుడు 1671లో వారికి మరియు మొఘల్ అధికారులకు మధ్య జరిగిన ఒక యుద్ధము చాలా ఇంపార్టెంట్. 1828 సో 1826 అండ్ 1828 చాలా ఇంపార్టెంట్. 1826 ఇయర్ ఏంటంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి బ్రిటిష్ అనెక్సేషన్ ఆఫ్ అస్సాం. బ్రిటిష్ అనెక్సేషన్ ఆఫ్ అస్సాం అంటే ఏంటి? అస్సాం ప్రాంతాన్ని బ్రిటిషర్స్ ఆక్రమించుకున్న సంవత్సరం 1826. 1828 నుండి నేరుగా బ్రిటిష్ వారే అస్సాం రాష్ట్రాన్ని పరిపాలించడం ప్రారంభించారు. సో అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇందులో 1826 ఒకటి గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఉన్న అస్సాం ఏదైతే ఉంటుందో బ్రిటిషర్స్ ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నారంటే 1826. ఆ తర్వాత 1893 సంవత్సరంలో అంటే ఈ బ్యాటిల్ కి ఒక సంవత్సరం ముందు ఏం జరిగిందంటే బ్రిటిషర్స్
ఈ రైతులు పండించే పొలాలు ఏవైతే ఉంటాయో వ్యవసాయానికి సంబంధించి అధిక మొత్తంలో పన్నులు రైతుల నుండి వసూలు చేయడం ప్రారంభించారు. దీనిని ఎదుర్కొని రైతులు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా ఇరువురి మధ్యలో కూడా ఘర్షణ చెలరేగింది. కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి చరిత్రలో ఒక మైల్ స్టోన్ పతారుఘట్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఈ రోజు వార్తాపత్రికలో ప్రముఖం కనిపించింది. కాబట్టి చూడండి. సో ఇవన్నీ చరిత్రలు మనకు అవసరం లేదు. ఇక్కడ గుర్తుంచుకోండి కొంచెం డీటెయిల్ గా 1826 బ్రిటిష్ అనెక్సేషన్ ఆఫ్ అస్సాం, అంటే బ్రిటిషర్స్ అస్సాం ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. సో బ్రిటిష్ అనెక్సేషన్ ఒక్కొక్క ప్రాంతాన్ని ఏ రకంగా ఆక్యుపై చేసుకున్నారు, ఎలాంటి యుద్ధాలు జరిపారు అవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. ఆంగ్లో మైసూరే కానివ్వండి, ఆంగ్లో మరాఠా యుద్ధాలే కానివ్వండి, చాలా ఉంటాయి చరిత్రలో. సో అలా మనకి అస్సాం ప్రాంతాన్ని 1826 లో ఆక్యుపై చేశారు. ఆ తర్వాత 1893లో విపరీతంగా రైతులు పండించే పంటల పైన పన్నులను వసూలు చేయడం ప్రారంభించారు. దీన్ని వ్యతిరేకించి రైతులు చేసిన ఉద్యమం పతారుఘట్ అనే ప్రాంతంలో జరిగింది. చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయిన రైతులు ఎవరైతే ఉంటారో వారి జ్ఞాపకార్థం ప్రస్తుతం ఈ స్తూపం ఉంటుంది. అది చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఒక డివైన్ గా చూస్తారు, దివ్యత్వం చూస్తారు. సో చాలా మంది దీనికి నివాళులు అర్పిస్తూ ఈ రోజు వార్తలు నిలిచారు. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి చరిత్రకు సంబంధించి 2 ఈవెంట్స్ గుర్తుంచుకోండి. పతారుఘట్ ఈవెంట్ 1894 జనవరి 28 అండ్ ఇంకొకటి మరీ చరిత్రకి సంబంధించి ఇది అవసరం లేదు, బట్ చూడండి ఎలాగో రాష్ట్రానికి సంబంధించి వచ్చింది కాబట్టి. ఇంకోటి సరాయ్ ఘట్, ఇది ఎవరికి? సో అస్సాం ప్రాంతానికి సంబంధించింది మరియు మొఘల్స్ కి సంబంధించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సో దాదాపు మనకి 2 days బ్యాక్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మరియు వాతావరణ మార్పులకి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఈరోజు ఎవరు? ప్రకాష్ జవదేకర్ గారు ఒక ప్రత్యేక ప్రణాళికతో మన ముందుకు రావడం జరిగింది. ఆ ప్రణాళిక పేర్లు గుర్తుంచుకోండి, పేర్లు అర్థం చేసుకోండి, మనకు దాని యొక్క ఉద్దేశం తెలుస్తుంది. అదేంటంటే ఫస్ట్ది మనకి నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్, రానున్న 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది ఈ రోజు నుండి. అదేంటి? నేషనల్ జాతీయ మెరైన్ అనే పదం ఎక్కడ ఉన్నా కూడా సముద్రానికి నీటికి సంబంధించిన అంశము. మెరైన్ టర్టిల్ అంటే ఏంటి? తాబేళ్లకి సంబంధించి యాక్షన్ ప్లాన్. భారతదేశంలో తాబేళ్లను ఏ రకంగా సంరక్షించుకోవాలని చెప్పేసి కన్సర్న్ మినిస్ట్రీ, పర్యావరణము మరియు ఫారెస్ట్ మినిస్ట్రీ కదా, సో వారు ఒక ప్రత్యేక గైడ్లైన్ను రానున్న 5 సంవత్సరాల పాటు తాబేళ్ల సంరక్షణకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళికను విడుదల చేశారు. మనకి తాబేళ్లకు సంబంధించి ఇటీవల చాలా చూసాం మనం. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కానివ్వండి, అలా ప్రత్యేకంగా నక్షత్రపు తాబేలుకు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ వార్తలు నిలిచింది. నక్షత్రపు తాబేళ్లను కొంతమంది అక్రమంగా ఒడిశాకి రవాణా చేస్తున్నారు. అలా తాబేళ్లకి సంబంధించి ప్రస్తుతం వాటిని ఏ రకంగా ఆదుకోవాలి, వాటి యొక్క సంఖ్య అంతరించిపోకుండా ఎలా కాపాడుకోవాలి, అందులో కూడా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనగానే మనకు గహిర్మాతా బీచ్ చాలా ఇంపార్టెంట్. గహిర్మాతా బీచ్ అంటే ఏంటి, రిషికిలియా బీచ్ అంటే ఏంటి, ఒడిశా రాష్ట్రం తరచు వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో అలా తాబేళ్ల సంరక్షణకు సంబంధించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఇటీవల విడుదల చేశారు. రానున్న 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. దాంతో పాటు మెరైన్ మెగా ఫానా స్టాండింగ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్. మెగా మెరైన్ అంటే ఏంటంటే మనకి సముద్ర ప్రాంతానికి సంబంధించి ఫానా డిఫరెంట్ జంతువులు, వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సంరక్షించడానికి ప్రత్యేక నిర్వహణ ప్రణాళికలతో ఈరోజు మనకి కన్సర్న్ మినిస్ట్రీ ముందుకు రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, కేంద్ర పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పు సంబంధిత మంత్రిత్వ శాఖ. ప్రకాష్ జవదేకర్ గారు, తనకి ఇంకొక మంత్రిత్వ శాఖ కూడా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఎందుకంటే ఇటీవల అది కూడా తరచు వార్తలు నిలిచింది. ఎందుకంటే జనవరి 16వ తేదీ నుండి ప్రారంభమైన మనకు ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పాను, అప్పుడు ఆ మినిస్ట్రీ గురించి కూడా చర్చించుకున్నాం. అధికారిక సమాచారం ప్రభుత్వం నుండి ఈ కన్సర్న్ మినిస్ట్రీ నుండే వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సమాచారానికి సంబంధించింది. సో అలా మినిస్ట్రీ ఆఫ్ మనకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. అండ్ నెక్స్ట్ సో జనవరి 31 నిన్నటి వరకు భారతదేశంలో జిఎస్టి వసూలు ఒక కొత్త రికార్డు సృష్టించాయి. మనందరికీ తెలుసు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సో వస్తు సేవల పన్ను ఒక నూతన అధ్యాయం. మన అర్థశాస్త్రంలో ఒక నూతన అధ్యాయం. ఒకటే సింపుల్గా గుర్తుంచుకోండి, అర్థశాస్త్రం అనేది అందులో ఉండే స్టాట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు స్టాటిక్ గా ఉండవు. స్టాట్స్ ఆఫ్ ద ఎకానమీ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అవి ఎప్పుడు వాలటైల్ గా ఉంటాయి, మారుతూనే ఉంటాయి. కానీ చాలా మంది ఏమంటారు అర్థశాస్త్రం అంటే అర్థం కాని శాస్త్రంగా భావిస్తారు.
చూస్తారు కానీ అర్థశాస్త్రంలో ఆ స్టాట్స్ ఆ కాన్సెప్ట్స్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అవి చూడండి. సో జిఎస్టీకి సంబంధించి ఇటీవల కాలంలో మనం తరచూ చర్చించుకున్నాం. జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి, జిఎస్టీ డే ఏంటి, అవన్నీ చూస్తూనే ఉంటాం కదా. సో అలా జిఎస్టీకి సంబంధించి అధిక మొత్తంలో వసూలు రావడం జరిగింది జనవరి మాసంలో. ఒక కొత్త రికార్డు ఏంటంటే జస్ట్ 1 month లోనే 1,19,875 crores ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, అంటే ఇన్కమ్ రావడం జరిగింది జిఎస్టీకి సంబంధించి. దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఏదైతే ఉంటుందో మనకు బిజినెస్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో ఇలాంటి ఇస్తారు. అందులో మనకు సిజిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ, మరియు ఎస్జిఎస్టీ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ, మరియు ఐజిఎస్టీ ఉంటుంది. సో ఈ మూడింటికి కలిపి జిఎస్టీ మొత్తాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే కేవలం జనవరి మాసం యాజ్ ఆన్ 31st జనవరి మాసం వరకు సో అధిక మొత్తంలో జిఎస్టీ వసూళ్లతో కేంద్ర ప్రభుత్వం ఒక రికార్డు సృష్టించింది. జిఎస్టీ అంటే ప్రస్తుతం మనం నిత్యావసరంలో భాగంగా నిత్యావసర సరుకుల పైన ఏవైతే ఉంటాయో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అందులో రకరకాల స్లాబుల్లో మనం చెల్లిస్తాము. 0, 5, 12, 18, 28. సో అలా లగ్జరీ ఐటమ్స్ పైన జిఎస్టీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు నిత్యావసర సరుకుల పైన 0% ఉంటుంది. సో జిఎస్టీకి సంబంధించి ఇటీవల జరుగుతున్న వివాదాలు కూడా మనం తరచూస్తున్నాం. సో ఈరోజు జిఎస్టీ వసూళ్లకు సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది. సో దీని గురించి అడగరు, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో ఆర్థిక సర్వే మరియు బడ్జెట్ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. సో చాలా మంది దానికి సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ అనేది బయట పెడుతున్నారు. సో బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా వాటిని మనం చర్చించుకుందాం. అందులో జిఎస్టీకి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా చూద్దాం. ఆ టాపిక్స్ ఏవైతే ఉంటుందో ఇటీవల కాలంలో మనం చర్చించుకున్న చాలా అంశాలు మరొకసారి వార్తలు ఇచ్చినాయి, వాటిని ఇంటర్లింక్ చేసుకుంటూ ప్రత్యేక ఎపిసోడ్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈరోజు స్కూటర్స్ ఇండియా లిమిటెడ్. సో స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక పెద్ద కంపెనీ 1972లో ప్రారంభించబడింది. 1972 ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కేంద్రంగా పనిచేస్తుంది. 1972లో ప్రారంభమైంది. 1997 వరకు దేశంలోనే ఒక గణనీయమైన పరిస్థితిలో ఉంది, అంటే అద్భుతమైన పరిస్థితి. సో స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 2 వీలర్స్ విజయ్, విక్రమ్, ల్యాంబెక్స్, ల్యాంబ్రీ చాలా టైప్స్ ఉంటాయి మనకు స్కూటర్స్ లో. సో ల్యాంబెక్స్, ల్యాంబ్రీ, ల్యాంబో అని చెప్పేసి విక్రమ్, విజయ్ అనే స్కూటర్స్ ప్రత్యేకంగా ఒకప్పుడు మనకి అవన్నీ తెలియదు. సో స్కూటర్లు ఏవైతే ఉన్నాయో మనగానే ఉన్నప్పుడు మనకు చెతాక్, ప్రియా ఇలాంటి బండ్లు ఉంటాయి కదా, అలాంటివే స్కూటర్లకు సంబంధించి దేశంలోనే ఒక మోనోపోలీ అనుకోండి. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ అనగానే స్కూటర్స్ తయారు చేసేవారు, అంటే 2 వీలర్స్. దాంతోపాటు 3 వీలర్స్ అంటే ఆటోస్ కానివ్వండి, ఏవైతే ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగపడతాయో అటువంటి అలాంటి ఒక ప్రముఖ సంస్థ 97 నుండి 2 వీలర్స్ ని తయారు చేయడం ఆపేసింది. 1997 నుండి దాదాపు 3 వీలర్స్ మాత్రమే తయారు చేస్తుంది. ఆటోస్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తుంది. ఇటీవల కాలంలో దారుణమైన నష్టాలను చూస్తోంది ఈ సంస్థ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంస్థ ఇక క్లోజ్ చేయాలి, ముగించాలి, దీన్ని ఆపేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక సంస్థ. కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రోత్సాహం ఇస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాశారు. సో అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మనకు క్యాబినెట్స్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఏంటంటే ఆర్థిక వ్యవహారాలు చూసుకునే ఒక కమిటీ ఈరోజు దీని క్లోజర్ కి సంబంధించి అనుమతులు జారీ చేసింది. ఇకపైన స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ భారతదేశంలో పనిచేయదు. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. సో చారిత్రక మనకు దేశంలోని స్కూటర్ల పరంగా మనకి ఏవైతే ఉంటాయో 2 వీలర్స్ పరంగా, ఆటోల పరంగా ప్రముఖ సంస్థ. ఇటీవల ఇక వారి యొక్క సేవలన్నీ కూడా బంద్ చేస్తున్నాం, అంటే ముగింపు చేస్తున్నాం. సంస్థ ముగింపు సంబంధిత అంశంతో వార్త నిలిచింది. ఆ సంస్థ పేరు ఏంటి అంటే స్కూటర్స్ ఇండియా లిమిటెడ్. లేదంటే ఎలా ప్రశ్న అడుగుతుంటే స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఇటీవల వార్తలు నిలిచింది. ఇక ఆ సంస్థ ఏదైతే ఉంటుందో క్లోజ్ అయిపోయి ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో అంతర్వేది సెప్టెంబర్ 6వ తేదీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సెప్టెంబర్ 6, 2020 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 6వ తేదీన జరిగిన ఘటన చాలా రాజకీయ పరంగా కానివ్వండి, మేధావుల పరంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ తర్వాత దేవాలయాలపైన దాడులు, దేవుని విగ్రహాలపైన దాడులు ప్రస్తుతం కూడా చూస్తూనే ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం దేవాలయాలపైన దేవుని విగ్రహాల దాడి అనేది తరచు మనకు కనబడే అంశం. అందులో ట్రిగ్గరింగ్ మూమెంట్ ఎప్పుడంటే ఫస్ట్ అంతర్వేది అంటేనే రథం. అంతర్వేది టెంపుల్ ఎక్కడ ఉంది? మనకు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో అంతర్వేది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే
అంటే లక్ష్మీనారాయణ స్వామి, సో లక్ష్మీ నరసింహస్వామి. సో లక్ష్మీ నరసింహస్వామి ఎవరైతే ఉంటారో తనకి సంబంధించిన రథాన్ని సెప్టెంబర్ 6వ తేదీన గుర్తు తెలియని వారు దాన్ని దహనం చేయడం జరిగింది, కాలిపోయింది. అలాంటి రథాన్ని ఇటీవల ప్రభుత్వం దగ్గరుండి మరి మరొకసారి తయారు చేస్తున్నారు. ఈ నూతన రథం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 11వ తేదీ, ఈ రానున్న ఫిబ్రవరి 11వ తేదీ 2021వ తేదీన ఈ నూతన రథానికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. సంప్రోక్షణ, సో సంప్రోక్షణ అంటే ఏంటి? ప్రారంభ పనులు. అంటే దీన్ని అఫీషియల్ గా దేవాలయం ఏదైతే ఉంటుందో అంతర్వేది టెంపుల్ ట్రస్ట్ వారు ఎవరైతే ఉంటుందో అధికారికంగా ఈ నూతన రథాన్ని మనగడలోకి తీసుకొస్తారు అన్నట్టు. 3 రోజుల పాటు పూజలు చేస్తారు దీనికి ముందుగా, అలా సంప్రోక్షణ కార్యక్రమాలు అంటారు. అలా 3 రోజుల పూజలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? 11th నుండి 13th వరకు జరుగుతాయి. సో అధికారికంగా నూతన రథం అంతర్వేది రథం అనేది మనం మరొకసారి చూడబోతున్నాం, 2వ రథం. సో అలా చాలా సుదీర్ఘ చరిత్ర, 62 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక రథము ఇటీవల దహనమైన తర్వాత అత్యంత స్వల్పకాలంలోనే కొత్త రథాన్ని తయారు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, అంతర్వేది అంటేనే రథం. సో ఆ రథానికి సంబంధించి నూతన రథానికి సంబంధించి పూజలు ప్రారంభ పనులు ఫిబ్రవరి 11వ తేదీ నుండి చేస్తామని చెప్పేసి ఆలయ యాజమాన్యం ఈరోజు ప్రకటన చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ రామ్ మోహన్ రావు అమరా. రామ్ మోహన్ రావు అమరా. సో పేరు గుర్తుంచుకొని నేరుగా అడుగుతారు. ఒక నియామకానికి సంబంధించి ఈరోజు వార్తలు నిలిచారు. ఈరోజు నూతన ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఏ సంస్థకి అంటే ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎస్బిఐ కార్డ్స్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ అనే సంస్థ, ఎస్బిఐ కార్డ్స్ అనే సంస్థ వేరు, ఎస్బిఐ బ్యాంకు వేరు. సో ఎస్బిఐ కార్డ్స్ ఏదైతే ఉంటుందో ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్బిఐ కార్డ్స్ సంస్థకి నూతన ఎండిగా ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్ రామ్ మోహన్ రావు అమరా గారు. సో ఎందుకు ఈ స్థానంలోకి రావడం జరిగింది అంటే ఇటీవల మనం 2 వ్యక్తుల గురించి చర్చించుకున్నాం. ఆ 2 వ్యక్తులు ఏంటంటే ఎస్బిఐ భారతదేశంలోనే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కి నూతన ఎండీల నియామకం అని చెప్పాను. సో నూతన ఎండీలుగా ఒకరు జానకి రామన్ గారి గురించి చర్చించుకున్నాం. మరొక పర్సన్ ఇటీవల అశ్విని కుమార్ తివారీ అని చెప్పాను. 2 పర్సన్స్ ని ఇమేజ్ చూపించి మరీ చెప్పాను. సో అలా అశ్విని కుమార్ తివారీ గారి గురించి చెప్పినప్పుడు ఈ సంస్థ గురించి చెప్పాను. ఇప్పటి వరకు ఎండీగా ఉన్నారు ఒక సంస్థ, ఎస్బిఐ కార్డ్స్ కి సంస్థకి ఎండీగా ఉన్న అశ్విని కుమార్ తివారీ గారిని ఎస్బిఐ బ్యాంకింగ్ వ్యవస్థకి నూతన ఎండీగా నియమించడం జరిగిందని చెప్పాను. అలా ఆ పదవి ఏదైతే ఉంటుందో వేకెంట్ అయిపోయింది కదా, ఆ వేకెన్సీ అశ్విని కుమార్ తివారీ గారి స్థానంలో ఈరోజు నూతన ఎండీగా రామ్ మోహన్ రావు అమరా గారు వార్తలో నిలిచారు. సో నేరుగా గుర్తుంచుకోండి ఈ ఎవరి స్థానంలో వచ్చారో అదంతా అవసరం లేదు, ఎందుకంటే ఇటీవల జస్ట్ 2 days బ్యాక్ మనం చర్చించుకున్నాం కాబట్టి ఇంటర్లింక్ చేసుకోండి సరిపోతుంది. అశ్విని కుమార్ గారు ఇప్పటి వరకు ఈ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండే. సో తను ఎక్కడికి వెళ్ళాడు? ఎస్బిఐ బ్యాంక్ కి నూతన ఎండీగా వెళ్ళారు. 4 బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఎండీలో 2 వ్యక్తులు ఇటీవల చూసాం, జానకి రామన్ గారు మరియు అశ్విని కుమార్ గారు. అశ్విని కుమార్ గారి స్థానాన్ని ఈరోజు రామ్ మోహన్ రావు అమరా గారు భర్తీ చేయనున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు కాంగో. సో కాంగో దేశ ప్రధాని రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, కాంగో దేశ ప్రధాని ప్రస్తుతం ఎవరంటే సిల్వెస్టర్ ఇలుంగా ఇలుంకంబా. సిల్వెస్టర్ ఇలుంగా ఇలుంకంబా, ఆఫ్రికన్ నేమ్ అలాగే ఉంటాయి. సో సిల్వెస్టర్ ఇలుంగా ఇలుంకంబా ప్రస్తుతం కాంగో దేశానికి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కొన్ని అంశాలు దేశంలో వ్యతిరేకత కారణంగా వారి యొక్క చట్టసభ ఏదైతే ఉంటుందో వారి యొక్క పార్లమెంట్ లో సెన్స్యూర్ మోషన్ ని ఎదుర్కొన్నారు. సెన్స్యూర్ మోషన్ అంటే ఏంటి? తొలగింపు, ప్రధాని తొలగింపు తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఆ తొలగింపు తీర్మానం చట్టసభల్లో విజయం సాధించింది, అంటే గెలుపొందడం ద్వారా. ఆ తొలగింపు తీర్మానం ఏదైతే ఉంటుందో అది నెగ్గడం ద్వారా ఆటోమేటిక్ గా తొలగించాలి అంటే ఆ తీర్మానం నెగ్గిందనుకోండి, ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉంటారో ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే, తప్పదు. సో ఈ రోజు రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. ఇటీవల సిల్వెస్టర్ ఇలుంకంబా రాజీనామా చేశారు ఒక దేశానికి ప్రధానిగా. ఏ దేశానికి సంబంధించిన ప్రధాని అంటే సో కాంగో దేశ ప్రస్తుత ప్రధాని. అండ్ ఇటీవల కొన్ని దేశాల గురించి ప్రత్యేకంగా చూడండి. ఎస్టోనియా వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం కాంటెంపరీ లెవెల్లో ప్రస్తుతం వర్తమాన అంశాల పరంగా చూస్తే ఒకే ఒక దేశంలో దేశాధినేతలు 2 కూడా మహిళలే. ఎస్టోనియాకి సంబంధించి కాజా కల్లాస్ అని చెప్పాను, దేశ చరిత్రలోనే మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్. అలాంటి అంశాలు చూడండి. అమెరికాకి సంబంధించిన ఎన్నికలు చూడండి, న్యూజిలాండ్కి సంబంధించిన ఎన్నికలు చూడండి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. బెలారస్ ఎన్నికల విషయంలో చోటు చేసుకున్న వివాదం ఏంటి, లేకపోతే ఇటీవల మాలి తరచూ వార్తలు నిలుస్తుంది, ఇలాంటి వాటి గురించి చూడండి. అండ్ కొన్ని దేశాలకు సంబంధించి
సంబంధించి ప్రధానులు రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. కరోనా పరిస్థితుల కాలంలో మంగోలియా ప్రధాని కురేలోసుక్ ఖన్నా అటువంటి పర్సన్ కానివ్వండి, మరియు ఎస్వాతిని అనే ఒక చిన్న దేశానికి ఆంబ్రోస్ గ్లామిని అనే ఒక వ్యక్తి ప్రధానిగా ఉన్నారు. తను మరణించడం జరిగింది కరోనా బారిన పడి. ఇలాంటి దేశాధినేతలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు కాంగో దేశానికి ప్రస్తుత ప్రధాని రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం ఇయర్ బుక్ అనే ఒక పుస్తకం. ఇది ఒక పిక్చర్ బుక్. పిక్చర్ బుక్ అంటే ఏంటంటే టోటల్ కార్టూన్ టైప్ ఉంటుంది. ఈ పుస్తకాన్ని రాసిన ఆథర్ పేరు ఏంటంటే సెత్ రోజన్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ప్రముఖ హాలీవుడ్ నటుడు ఇతను. యాక్చువల్గా హాలీవుడ్ నటుడు మరియు యాక్టర్, కమేడియన్. సో హీరోగా చేస్తాడు కొన్ని సినిమాలు, అది కూడా కామెడీ పరంగానే ఉంటాయి. సో అలా ప్రముఖ నటుడు, హాలీవుడ్ నటుడు సెత్ రోజన్ గారు రచించిన ఒక పుస్తకము ఈరోజు ఇయర్ బుక్ అనే ఒక పుస్తకం కూడా వార్తలు ఇచ్చింది. ఇది ఎక్స్క్లూజివ్ గా సినిమా రంగానికి సంబంధించి ఎక్స్పోజర్ తీసుకురావడానికి చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో పిక్చర్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో చర్చించుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.